నమస్కారం అండి. ఏపీడిఎస్సి 2026కి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి జాబ్ క్యాలెండర్లో ఏపీ గవర్నమెంట్ అయితే 3004 పోస్టులు ఉంటాయని మనకి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో క్లారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగా డిఎస్సికి సంబంధించి ఎవ్వరూ కూడా ఒక్కో జిల్లాకు వచ్చి 30లోని డబల్ డిజిట్ ఉంటాయని, సింగిల్ డిజిట్ ఉంటాయని వాళ్ళ ప్రిపరేషన్ అయితే స్టాప్ చేశారు. సో నా సలహా ఏంటంటే, మీరు చదువును అనేది ఎక్కడా కూడా పక్కన పెట్టొద్దు, ప్రాక్టీస్ అనేది ఎక్కడా కూడా పక్కన పెట్టొద్దు. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఒక కథ వినే ఉంటాము. ఆ కథ ఏంటంటే కుందేలు తాబేలు కథ. కుందేలు చాలా ఫాస్ట్గా వెళ్తాను ఉద్దేశంతో తన గోల్కి రీచ్ అవ్వడానికి ముందే ఓ చెట్టు కింద పడుకుంటుంది. కానీ తాబేలు అయితే మాత్రం నిదానంగా వెళ్తూ వెళ్తూ తన గోల్ని కుందేలు కంటే ముందే రీచ్ అయిపోద్ది. సో ఇక డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా ఇలాగే. సో కుందేలులాగా ముందే వెళ్ళి రెస్ట్ తీసుకోవడం కంటే తాబేలులాగా నిదానంగా ప్రాక్టీస్ చేస్తూ 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 గోల్ రీచ్ అవ్వడం బెటర్ అనేది నా ఒపీనియన్. డిఎస్సి 2025 ఎంత స్పీడ్గా కంప్లీట్ అయిందో మీ అందరు కళ్ళారా చూశారు. అదిగో ఇదిగో అనేసరికి ఆల్మోస్ట్ వాళ్ళకి 6 months ఆల్మోస్ట్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. సో మీరు కూడా నెక్స్ట్ డిఎస్సికి ఆ లిస్ట్లో ఉండాలి అంటే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి. ఎక్కడ కూడా ప్రాక్టీస్ అనేది స్కిప్ చేయొద్దు. సో మనకి విజయం రావాలంటే ఖచ్చితంగా మనం ఎక్కడ కూడా స్టాప్ చేయకూడదు. మన ప్రాక్టీస్ని మనం 100% ఎప్పుడైతే కష్టపడతామో ఖచ్చితంగా విజయం అయితే మనకి దగ్గరలో ఉంటుందని అర్థం అన్నమాట. సో ఫైనల్గా నా సలహా ఏంటంటే, మీరు ప్రిపరేషన్ అనేది ఎక్కడ ఆపొద్దు. పోస్టులు ఎన్ని ఉన్నాయనే దానికంటే ఒక పోస్ట్ మనది అని ప్రిపేర్ అవ్వడం చాలా బెటరు. అలా అయితే మీ గోల్ని రీచ్ అవ్వగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.